సెకండ్ డిక్లరేషన్ ఇది అత్యంత కీలకమైనది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు. చంద్రశేఖర్ రావు నట్టేట ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్తే మనకు భయపడి ఇంట్లో మంది పోలీస్ ఫోర్స్ ని దించుకొని ఒక్క 2 నిమిషాలు కూడా మన నిరసన తెలుపనీయకుంటుందా? ఏంటి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఎవరి వల్ల తెచ్చిన రేవంత్ రెడ్డి కావాలి? ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? వేల మందితో అణిచివేత ఇదా ప్రజాప్రభుత్వం? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇదా ప్రజాప్రభుత్వం? ఎందుకు నిరుద్యోగులంటే నీకు భయమా? ఎందుకు భయపెడుతున్నావు నువ్వు? మేము అడిగింది న్యాయమైన హామీలు ఎందుకు నువ్వు తీర్చట్లేవు? అర్ధరాత్రి దొంగచాటుగా తెలంగాణ ఎమ్మెల్సీలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న నువ్వు మా సమస్య వినడానికి నీకు టైం లేదా? చూపిస్తాం. అన్నా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంట్లో చెప్పాలన్నా? ముందే చెప్పండి అన్నా. ఫేక్ ఎన్కౌంటర్ చేసినా చేయొచ్చు, ఫేక్ కేసులు పెట్టినా పెట్టచ్చు. ఇందులో ఉన్న ప్రజాప్రభుత్వం వేల మందితో అరెస్టుల ప్రజాప్రభుత్వం అంటే తెలంగాణ విద్యార్థులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు.